కొడుకుని తీసుకెళ్ళి బకరాన్ చేసి మరీ పెళ్లి చేసుకుంటుందా? దాన్ని వదిలిపెట్టొద్దు నాన్న అని చెప్పాను. కానీ వదిలేరా, ఎవరి పాపాన్ని వాళ్ళే పోతారు, కానీ వీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను నాన్న అని చెప్పాను. కానీ సరే పద అని కానీ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పాను. కానీ అన్నీ నీకు చెప్పవలసిన అవసరం లేదు. నీకు నాకు ఎప్పుడైతే స్నేహబంధం చెడిపోయిందో నీకు నేను ఏమీ చెప్పాల్సిన పని లేదు. నీ పని నువ్వు చూసుకో, ఇంకా నీ కూతురికి జోలికి రాను అని చెప్పాడు కదా, వెళ్ళు అని చెప్పి ఇంకా సురేంద్రకి చెప్పేసరికి వీళ్ళు ఎవరినో బాధ పెట్టడానికే వెళ్తున్నారు అని అనుకుని ఇంకా అక్కడి నుంచి అయితే సురేంద్ర వెళ్ళిపోతాడు. ఇంకా నీలకంఠం సంచు ఇద్దరు కూడా నేరుగా ఇంకా మీనా వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పుడే బాలు అయితే రాత్రి బాగా ఫుల్గా తాగడంతో చాలా ఆలస్యంగా నిద్రలేచి ట్రిప్స్ ఉన్నాయి నాన్న, నేను వెళ్తున్నాను అనగానే రాత్రి ఎందుకురా అంత ఆలస్యంగా వచ్చావు అనేసరికి లేదు నాన్న నాకు పనుండి అనగానే నువ్వు ఏ పరిస్థితిలో వచ్చావో నాకు తెలుసు, నేను చూశాను, అర్థమవుతుందా? ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే మాత్రం అస్సలు ఊరుకోనను. కానీ సరే నాన్న ఇంకా చెయ్యనులే అని చెప్పి బాలు బయటికి వెళ్తూ ఉండగా ఇంకా వెంటనే జీప్ వచ్చి ఆగుతుంది. గుమ్మ ముందైతే ఆగేసరికి ఇదేంటిది, వ్యాన్లో ఎంతమంది వచ్చారు అనుకుంటూ ఉండగానే ఎవర్రా నిన్ను కొట్టింది అనగానే ఇంకో వాడే నాన్న, వాడే నన్ను కొట్టాడు అని చెప్పనేసరికి వీడిని నేను కొట్టానా, ఎప్పుడు కొట్టాను అని గుర్తుపెట్టుకునేసరికి రాత్రి తాగిన మత్తులో కొట్టావు కదా అని చెప్పనేసరికి జ్ఞాపకం తెచ్చుకుంటాడు. నువ్వు నా ఫ్రెండ్ జోలికి వస్తే చూస్తూ ఊరుకుంటానా అనగానే నువ్వేమో నన్ను కొట్టావు, నీ భార్య కూడా నన్నే కొట్టింది, మీ ఇద్దరు కొట్టుకోవడానికే నేను ఉన్నానా ఏంటి అని చెప్పాను. కానీ మా పూలకంప నిన్ను కొట్టిందా అని చెప్పాను. పూలకంప ఏంటి అని చెప్పనేసరికి అదేలే నా భార్య అని చెప్పాను. కానీ పెళ్లి దాన్ని బయటికి అని చెప్పనేసరికి ఈ లోపు అందరూ కూడా వస్తారు. రావడంతో మీనా బయటకు వచ్చేసరికి అడుగు నాన్న, నాకు క్షమాపణ చెప్పమని నాన్న, అడుగు నాన్న అంటూ ఇంకా సంచు మాట్లాడుతుండగానే నీలకంఠం అలా చూసి స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండేసరికి ఏమైంది నాన్న, అదే నన్ను కొట్టింది నాన్న అని చెప్పాను. కానీ వెంటనే సంజు చెంప చెల్లు అనిపిస్తాడు. అదేంట్రా అది ఇది అంటావేంటి అని చెప్పాను. కానీ అదేంటి నాన్న, వాళ్ళతో నాకు క్షమాపణ చెప్పిస్తానని నువ్వు నన్ను కొడుతున్నావు అనగానే తను ఎవరనుకుంటున్నావు, నా మేనకోడలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు. ఏంటి ఈ పిల్ల ఈ పూలమ్ముకునేది మీ మేనకోడలా, అసలు ఏం మాట్లాడుతున్నారో మీకేమైనా తెలుస్తుందా అని చెప్పాను. కానీ అమ్మ నీ పేరేంటి అని చెప్పనేసరికి మీనా అని చెప్పాను. కానీ నీకు కుడి చేతి మోచేతి కింద పుట్టుమచ్చ ఉంటుంది కదా అని చెప్పనేసరికి అవునొదినా, నీకు కుడి చేతి మోచేతి కింద పుట్టుమచ్చ ఉందా వదినా అని చెప్పనేసరికి నాకు పుట్టుమచ్చ ఉందన్న విషయం మీకెలా తెలుసు అనగాని చిన్నప్పుడు నిన్ను ఎత్తుకుని పెంచింది నేనే కాబట్టి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా. మీరు నన్ను ఎత్తుకుని పెంచారా, అసలు మీకు నాకు ఉన్న సంబంధం ఏంటి అనగానే అసలు నువ్వు ఎక్కడుంటున్నావమ్మా, మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు అని చెప్పాను. కానీ వాళ్ళ నాన్న ఎప్పుడో మా బస్సు కింద పడి చచ్చిపోయాడు, వాళ్ళ అమ్మ మాత్రమే ఆ గుడి దగ్గర పూలు అమ్ముకుంటూ బ్రతుకుతుంది అనగానే నువ్వు నోరు మూసుకుంటావా ప్రభా అని చెప్పాను. కానీ అమ్మ మీనా మీ అమ్మగారికి ఫోన్ చేసి అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్పు అనగానే ఫోన్ చెయ్యమ్మ, మీ అమ్మకు ఫోన్ చెయ్యి అని చెప్పనేసరికి ఇంకా పార్వతికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి అర్జెంటుగా ఇంటికి రమ్మా అని చెప్పాను. కానీ ఏమైందమ్మా మీనా, మళ్ళీ ఏదైనా గొడవ అనగానే గొడవ కాదమ్మా, ఒక్కసారి మామూలుగా ఇంటికి రా అని చెప్పనేసరికి నాకెందుకో చాలా భయంగా ఉంది సుమతి అనగాని ఏం జరిగిందమ్మా అనగానే మీ మేనక్క ఫోన్ చేసి ఎందుకో అర్జెంటుగా ఇంటికి రమ్మంది, నాకు మళ్ళీ వాళ్ళ అత్తగారు ఏదైనా గొడవ చేశారో లేక వాళ్ళ ఆయన గొడవ చేశాడో అని చెప్పనేసరికి వెళ్తేనే కదమ్మా ఏదైనా తెలిసేది, ముందు పద వెళ్దాము అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా బయలుదేరి వస్తారు. వచ్చేసరికి ఏంటి ఇంతమంది ఉన్నారు, పైగా రౌడీల్లా ఉన్నారేంటమ్మా అని చెప్పాను. కానీ మళ్ళీ ఏం గొడవ వచ్చిందో ఏంటో అనుకుంటూ అమ్మ మీనా అనుకుంటూ వెళ్ళి నుంచునేసరికి ఈవిడే మా అమ్మ అని చెప్పాను. కానీ వీళ్ళంతా ఎవరు అని చెప్పనేసరికి మీకు ఈ అమ్మాయి ఎక్కడ దొరికింది అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పార్వతి. నాకు ఈ అమ్మాయి దొరకడం ఏంటి, నా బిడ్డ అని చెప్పాను. కానీ మీరు అబద్ధం చెప్తున్నారు, ఈ బిడ్డ నా చెల్లెలు కూతురు, నా చెల్లెలు అచ్చం తనలాగే ఉంటుంది, అందుకే తనను చూసి నేను గుర్తుపట్టాను, కావాలంటే ఈ ఫోటో చూడండి అంటూ తన దగ్గర ఉన్న
పాస్పోర్ట్ సైజు బ్లాక్ అండ్ వైట్ ఫోటోనైతే చూపిస్తాడు. చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అక్కడ అందరూ. అవును నిజమే వదినా, అచ్చం నువ్వు అలానే ఉన్నావు. ఆవిడేమో బ్లాక్ అండ్ వైట్లో ఉంది, ఇప్పుడు నువ్వు కలర్లో ఉన్నావు, అంతే తేడా అని చెప్పాను. కానీ ఈ అమ్మాయి ఆ రోజు మేము తిరణాలకి వెళ్ళినప్పుడు ఎవరో రౌడీ వాళ్ళు వీళ్ళ తల్లిదండ్రుల్ని అక్కడికక్కడే చంపేస్తే పాపం ఈ అమ్మాయి అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంది. అప్పుడే తన తండ్రికి స్పృహ వచ్చి ఈ బిడ్డను నా చేతిలో పెట్టి నీ కన్న బిడ్డలా చూసుకో అమ్మా అంటూ ఇంకా బిడ్డను నాకు అప్పగించారు. ఆ క్షణం నుంచి ఈ బిడ్డను నా కన్న కూతురులానే చూసుకుంటున్నాను. ఆ విషయం మీనాకి కూడా తెలియదు అని చెప్పనేసరికి ఏంటమ్మా నేను మీ కన్న బిడ్డను కాదా అనగానే కాదమ్మా మాకు దొరికిన బిడ్డవి అని చెప్పనేసరికి ఒక్కసారిగా మీనా షాక్ అవుతుంది. ఇప్పటికైనా అందరూ నమ్ముతున్నారా తను నా మేనకోడలని అని చెప్పనేసరికి మామయ్య అని పిలిచాను అనగానే ఒక్కసారిగా ఇంకా నీలకంఠం అయితే షాక్ అవుతాడు. అంటే తను నాకు అనగానే తను నీకు వదిన అవుతుందిరా అని చెప్పనేసరికి వదిన నన్ను క్షమించు అని చెప్పనగానే నువ్వు శృతి ఎవరో కాదు నా తోటికోడలు అని చెప్పనేసరికి ఇంకెప్పుడు శృతి జోలికి రాళ్ళేమ్మా, రామ్మ మన ఇంటికి వెళ్దాం అనగానే ఎక్కడికి అని చెప్పి ఇంకా ప్రభావతి అడిగేసరికి ఎక్కడికి ఏంటమ్మా, మా నాన్న ఆస్తి పంపకాలు జరపకుండానే మా చెల్లెలు దూరమైందన్న బాధలోనే చనిపోయారు. అసలు నా చెల్లి బావ ఎక్కడ ఉన్నారో ఏమైపోయారన్న విషయం కూడా తెలియదు. చనిపోతూ నా దగ్గర మాట తీసుకున్నారు. ఎప్పటికైనా నీ చెల్లెలు కానీ నీ చెల్లెలు పిల్లలు కానీ అది కూతురు కానీ వస్తే ఖచ్చితంగా ఆస్తిలో సగం వాటా ఇవ్వమని నా దగ్గర మాట తీసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం నేను కట్టుబడి ఉంటాను. నా చెల్లెలికి సంబంధించిన సగం ఆస్తిని ఇప్పుడు నా మేనకోడలికి రాసిస్తాను అంటూ ఇంకా నీలకంఠం చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. సగం ఆస్తా ఎన్ని కోట్లు ఉంటుందేంటి అనగానే సుమారు 80 కోట్ల వరకు ఉంటుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. 80 కోట్ల ఆస్తే అని చెప్పనగానే అది ఇంకా చాలా తక్కువ అమ్మా, ఇంకా చాలా చోట్ల వేరేగా ఉన్నాయి. ప్రజెంట్ నాకు లెక్కలోకి వచ్చింది మాత్రం అదే, మిగిలిన కూడా లెక్కలు చూపించి అందులో కూడా సగం వాటా ఇస్తాను అని చెప్పనేసరికి అవేమీ వద్దు మామయ్య, నాకంటూ మేనమామ ఉన్నారన్న విషయం తెలిస్తే చాలు అనగానే లేదమ్మా మీ తాతయ్య ఆత్మ శాంతించదు, రండి మన ఇంటికి వెళ్దాం అనగానే రండి అబ్బాయి అని చెప్పనేసరికి ఇంకా బాలుని ఇటు మీనాని ఇద్దరిని కూడా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడంతో ఇంకా గుమ్మాలో నిలబెట్టి ఇలారా అని చెప్పి పిలిచేసరికి ఏంటండి అని చెప్పాను. కానీ తను గంగ కదా అని చెప్పనేసరికి అవును గంగ కాదు, గంగ కూతురు, నా మేనకోడలు, మన మేనకోడలు అని చెప్పనేసరికి అచ్చం గంగలాగే ఉంది కదండి, అందుకనే అలా ఉన్నందువల్లే నేను గుర్తుపట్టాను అంటూ ఇంకా చెప్తాడు నీలకంఠం. ఉండండి అక్కడే ఉండండి, హారతి ఇచ్చి లోపలికి తీసుకొస్తానని చెప్పి వెంటనే హారతి ఇచ్చి మరీ లోపలికి తీసుకొస్తుంది. కూర్చో బాబు అనగానే నువ్వు రామ్మా నీ పేరేంటి అని చెప్పనేసరికి మీనా అండి అనగానే అండి కాదమ్మా నేను నీకు మేనత్తనవుతాను, అత్తయ్య అని పిలు అని చెప్పాను. కానీ సరే అత్తయ్య అని చెప్పాను. కానీ లోపలికి తీసుకువెళ్ళి అమ్మాయిని అనగానే సరేనండి అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళి ఇంకా పట్టు చీర కట్టి 7 వారాల నగలు మొత్తం పెట్టి ఇంకా బయటికి తీసుకొస్తారు. ఒక్కసారిగా బాలు అలా చూస్తూ ఉండిపోతాడు. అమ్మ నీకు సంబంధించినవి కొన్ని వస్తువులు కొన్నాను, ఎందుకంటే మీ మామయ్య నాకు ఏం కొన్నా తన చెల్లెలికి కూడా అదే కొనడం అలవాటు. మీ మామయ్యకే కాదు నాకు అదే అలవాటు. మా ఆడపడుచు అంటే నాకు చాలా ఇష్టం, మేమిద్దరం స్నేహితుల్లా ఉండేవాళ్ళం అని చెప్పి ఇంకా తనకు సంబంధించిన సూట్ కేసులు, ఒక సూట్ కేసు నిండా పట్టు చీరలు, మరొక సూట్ కేసు నిండా నగలు తీసుకుని బయట పెడతారు. సారీ అన్నయ్య కారు అని చెప్పాను. కానీ కారు ఏంటి, నేను కారుతోనే కదా వచ్చాను అనగానే ఈ కారు కాదన్నయ్య, మీ పెళ్ళికి నేను ఎలాగా గిఫ్ట్ ఇవ్వలేదు కదా అందుకే కార్ తెప్పించాను అనగానే మంచి పని చేసావరా అని చెప్పనేసరికి ఇప్పటికిప్పుడు అనగానే మేము ఎలా ఫోన్ చేస్తే చాలు బాబు వెంటనే ఏవైనా క్షణాల్లో జరిగిపోతాయి, ఇదిగో అన్నయ్య మీ పెళ్ళికి నాదే ఈ గిఫ్ట్ అని చెప్పి ఇంకా
గిఫ్ట్నైతే ఇస్తాడు. ఇచ్చేసరికి మాకు ఇవేమొద్దు, నాకు ఉంది కారు అనగానే నా తృప్తి కోసం అన్నయ్య అని చెప్పి అనేసరికి సరే అప్పుడప్పుడు వస్తూ ఉండండమ్మా అని చెప్పాను. కానీ అలాగే మావయ్య అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే మీనా వచ్చేస్తుంది. ప్రభావతి వీళ్ళు వెళ్ళారు ఇంకా రాలేదేంటి అనగానే వస్తారులే ప్రభా, ఎందుకంత కంగారు పడతావు అని చెప్పాను. కానీ ఇంక ఈలోపు పెద్ద కారు వచ్చి ఆగేసరికి మళ్ళీ కారు వచ్చిందేంటి అనుకుంటూ ఉండగానే మీనా ఇంకా నిలువెత్తు బంగారు రూపంగా మొత్తం చీర నగలు అన్నీ కూడా వేసుకుని ఇంకా కారులోంచి దిగేసరికి ప్రభావతి అలా చూస్తూ ఉండిపోతుంది. నేను చూసేది నిజమేనా అనగానే నిజమే ప్రభా అని చెప్పనగానే ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతుంది. లోపలికి వచ్చిన తర్వాత అమ్మ మీనా కూర్చోమ్మా, ఇక్కడ కూర్చో అని తన చీర చెంగుతో ఇంకా మొత్తం కుర్చీ అంతా తుడిచేసి మరీ కూర్చోబెట్టేసరికి ఏంటి నాన్న అమ్మకు మీనా మీద ఎంత ప్రేమ అనగానే నగలు వేసుకొచ్చింది కదరా, అందుకే ప్రేమ పెరిగిపోయి ఉంటుంది అని చెప్పి సత్యం అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే మీనా కోటీశ్వరాలనే నిజం నీలకంఠం బయట పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.